ఈ రోజున ఆదికాండము 6వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాము. ఈ అధ్యాయంలో జలప్రళయం విషయం చెప్పబడింది. జలప్రళయమే ఒక తీర్పు. అందులో నుండి దేవుడు తన వారిని తప్పించటానికి చేసిన సదుపాయం, ఓడ నిర్మాణం, దేవుని ఆదేశం, ఓడలో ప్రయాణికులు వివరాలు వినండి. జలప్రళయం తీర్పునకు కారణం ఏమిటో దేవుడు చెప్తున్నాడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? ఈ విషయమై వాదోపవాదాలు ఎడతెగక జరుగుతూనే ఉన్నాయి. కొందరు అనుకున్నట్లు దేవుని కుమారులు దేవదూతలు కారు. వారు మంచి దేవదూతలు అయితే ఈ పాపకార్యాలు ఎందుకు చేస్తారు? వారు చెడిపోయిన దేవదూతలైతే వారు దేవుని కుమారులు ఎలా అవుతారు? నరస్త్రీలను వారు మోహించి పెళ్ళాడి కన్న సంతానం మనుషులే, దెయ్యాలు కాదు, రాక్షసులు కాదు. అప్పుడు యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతృలే, అయినా వారి ఆయుష్ 120 ఏండ్లు. నోవహు 120 సంవత్సరాలు బోధించాడని మనం నమ్ముతాము. ఆ రోజుల్లో దేవుని ఆత్మ మనుషులతో వాదించుచున్నాడు, చర్చిస్తున్నాడు. వారిని దేవుని దగ్గరికి తేవటానికి దేవుని ఆత్మ వారితో సంప్రదిస్తున్నాడని భక్త పేతురు చెప్పాడు. అయినా వారు దేవుని వైపునకు తిరగటం లేదు. మొదటి పేతురు 3వ అధ్యాయము 18-19 వచనాలు మనలను దేవుని వద్దకు తేవటానికి అవినీతి పరులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. పేతురు ఈ మాటలు రాసినప్పుడు ఆత్మలు బంధకాలలో ఉన్నారు. నోవహు కాలంలో వారికి సువార్త ప్రకటించబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవహు దినాలలో ఓడ సిద్ధపరుస్తూ ఉండగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అవిధేయుల 120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతముతో కనిపెట్టినా వారు అవిధేయులయ్యారు. ఆ రోజుల్లో నెఫీనీయులు అనేవారు భూమి మీద ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆ రోజుల్లో శూరులు ఉన్నారు. వీరు బలాత్కారులు, దౌర్జన్యపరులు, నెఫీలీలు. వారు అప్పుడు ఉన్నారు, ఆ తరువాత ఉన్నారు. వీరు రాక్షసులు కారు, వీరు మనుషులే. ఇదంతా జరగక ముందే నెఫీలీలు ఉన్నారు. దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన పిల్లలు కూడా శూరులయ్యారు. మానవతలో నిక్షిప్తమైన శక్తులున్నాయి. మానవుని నిర్మాణమే అత్యాశ్చర్యకరమైనది. మానవుడు మానవుడే, జంతువుల నుండి వృక్షములలో నుండి పరిణతి చెందినవాడు కాడు. మానవుడు పతనం చెంది మానవుడయ్యాడు. భయంకరమైన పాటు మానవుని పతనం. ఆదికాండం వంశవృక్షాల గ్రంథం, వంశావళుల పుస్తకం. దేవుని కుమారులు అంటే ఆదాము నుండి సేతు నుండి వచ్చిన వంశాలు. నరుల కుమార్తెలు అంటే కయీను వంశకులు. ఈ వీరు వంశాల వారు పరస్పరం వియ్యముందారు. అందుచేత ఈ కలగాపలగం వలన అందరూ భ్రష్టు పట్టిపోయారు. అందరూ అంటే సాక్షార్థమై కొందరు నిలిచి ఉన్నారు అనుకోండి. సరే, జలప్రళయానికి ముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎందుకు జలప్రళయ రూపంలో దేవుడు తీర్పు రప్పించాడు? 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అయినట్లు దేవుడు చూచి, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, నరుల హృదయంలోని తలంపుల యొక్క ఊహ కేవలము చెడ్డది, కేవలం పూర్తిగా ఎడతెగక అది చెడిపోయింది అని అర్థం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. నరుల చెడుతనానికి యెహోవా ఎంతో సంతాపము నొందాడు. అసలు ఈ నరులను ఎందుకు చేశానా అని అనుకున్నాడు. ఒకసారి పూర్వం ఒక సృష్టిని అలాగే దేవుడు పూర్తిగా తొలగించాడు. ఈ మానవుని పాపానికి దేవుని హృదయం ఎంతగానో నొచ్చుకున్నది.
అయినా దేవుడు మానవుణ్ణి నాశనం చేయలేదు. అప్పుడు యెహోవా అన్నాడు, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఎందుకనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఈ జాబితాలో చేపలను చేర్చలేదు, ఎందుకంటే దేవుడు పంపబోయే ప్రళయం జలప్రళయం. చేపలు అందులో ఉంటాయి కదా. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు. ఎందుకని నోవాహుకు కృప లభించింది? నోవాహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు నోవాహును ఎందుకు కాపాడాడు? ఎందుకనగా అతడు దేవునితో నడిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం అంటుంది, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూడా దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరాస్తోపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. వరుస సూచనే కనబడనప్పుడు పొడి నేల మీద ఓడ నిర్మించాలంటే ఎంతో విశ్వాసము ఉండాలి. హనోకును గూర్చి కూడా ఇదే అధ్యాయంలో చెప్పబడింది. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు. దేవుడు అతన్ని కొనిపోయాడు గనక అతడు కనబడలేదు. గమనించండి, సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా ఎత్తబడినట్లే. ఈ అనుభవం విశ్వాసులందరిది. నీ విశ్వాసం ఎంత బలహీనమైనా బలవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచావు గనక నీవు ఎత్తబడతావు. కంగారు పడకు తమ్ముడు, చెల్లి. దేవుని కృప కనికరము ఎల్లప్పుడూ తరుగుపోదు. దేవుని కృపా బాహుల్యము ఆ రోజు అందరూ బహిరంగంగా చూడగలరు. నా మాట నమ్మండి, ఇది నిజం. అది సరే, అసలు ఎందుకు ఈ జలప్రళయం? ఎందుకీ శిక్ష? ఎందుకీ పరీక్ష, తీర్పు? భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. భూలోకం బలాత్కారంతో నిండి ఉంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకున్నారు. దేవుని పవిత్ర మార్గాన్ని మనుషులు పాడు చేశారు. మనిషి తన దారిన తాను పోతున్నాడు, తనకిష్టమొచ్చినట్లు బతుకుతున్నాడు. దేవుడు అసలు తనను ఎందుకు సృష్టించాడో అది మరిచిపోయాడు. సరైన దారి నుండి వైదొలిగాడు. దేవుడు నోవాహుతో అన్నాడు, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిలో వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమిపైన ఉండకుండా నాశనం చేస్తాను. దేవుడు జలప్రళయం పంపబోతున్నాడు. ఎందుకో కొన్ని కారణాలు మీకు చూపబోతున్నాను. దేవుడు ఒక విమోచన్ని వాగ్దానం చేశాడు. రక్షకుడు రాబోతున్నాడని మానవులకు ప్రవచనం కూడా పలకబడింది. వాగ్దానం చేయబడిన ఆ రక్షకుని కోసం మనిషి కనిపెట్టుకుని ఉండాల్సింది పోయి బొత్తిగా దూరమైపోయాడు. ఆదాము అవ్వలకు ఒక బలియాగాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. కయీను హేబేలు విషయంలో దేవుడు ఒక శాశ్వత సూత్రాన్ని, నియమాన్ని ప్రవేశపెట్టాడు. కయీను హేబేలు ఇద్దరు రెండు విభిన్న విధానాలకు ప్రతినిధులు. ఇద్దరు రెండు మానవ విధానాలకు ప్రాతినిధ్యం వహించారు. కయీను నశించిన మానవులకు, హేబెలు రక్షత ప్రజానికి ప్రతినిధులు. కయీను స్వనీతిపరులకు, హేబెలు విరిగి నలిగిన హృదయాలకు ప్రతినిధులు. కయీను మత సంబంధి, హేబెలు ఆత్మ సంబంధి. ఈ రోజున కూడా ఈ రెండు శాఖలు ఉన్నాయి. రైలు పట్టాల వలె రెండు పక్కపక్కనే ఉన్నా అవి కలుసుకోవు. సృష్టి నుండి జలప్రళయం వరకు ఆదాము, మెతూషెల ఈ ఎడమును నింపేశారు. తరువాత గోత్రకర్తలు రంగప్రవేశం చేయబోతున్నారు. వీరిద్దరి ద్వారా మానవతకు గొప్ప ప్రత్యక్షం అనుగ్రహించబడింది. యూదాపత్రిక 14-15 వచనంలో చెప్పబడినట్లు ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ప్రవచిస్తూ అన్నాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చటానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన
కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించడానికి ప్రభువు వేల కొలది పరివారాలతో వచ్చాడు. నోవహు కూడా తాను ఒక చెంప ఓడను నిర్మిస్తూ మరో చెంప బోధిస్తూనే ఉన్నాడు. హనోకు మాయమైపోగానే ఇది దేవుడి చేసిందే అని, మానవ వ్యవహారాలలో దేవుడు జోక్యం కలిగించుకుంటాడని గ్రహించారు. మెతుషెలను గురించి, అతని పేరుకున్న అర్థాన్ని గురించి అందరూ తలపోసి ఉంటారు. మెతుషెల చనిపోగానే జలప్రలయం రాబోతుందని అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు, ఇందులో పరిశుద్ధాత్మ పరిచర్య కూడా ఉంది. దేవుడన్నాడు, నా ఆత్మ ఇక మీదట మానవులతో వాదించదు అన్నాడు. మానవుడు దేవుణ్ణి పూర్తిగా విసర్జించినప్పుడు భూమి మీదికి పంపిన తీర్పే జలప్రలయం. మానవత యావత్తు దేవునికి దూరమైపోయింది. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీతిమంతులు కొందరు లేకపోలేదు. వీరే నోవహు, అతని కుటుంబం. ఇతడు దేవునితో నడిచాడు, దేవుని యందు విశ్వసించాడు. విశ్వాసాన్ని బట్టి నోవహు పనిచేశాడు. పొడి నేల మీద ఓడను నిర్మించడానికి సాహసించిన విశ్వాస వీరుడు నోవహు. వర్షాలే గనుక వచ్చి ఉండకపోతే నోవహు వ్యవహారమంతా నవ్వుపాట్లయిపోయేది. 120 ఏండ్లు అతని నిరీక్షణలో విశ్వాస పరిపక్వత కనిపించింది. యేసు ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు నోవహు దినములలో జరిగినట్లే జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడే ప్రవర్తిల్లుతున్నాయి. ఈ అధ్యాయం ఆరంభంలో ఏమి చెప్పబడింది? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అలాగే లోక జనాభా ఈ రోజున విపరీతంగా విస్తరించుచున్నది. లోకం నలుదిక్కులకు సాంద్రంగా జనసంఖ్య పెరిగిపోతున్నది. లోకమంతా జనసంద్రంతో కిక్కిరిసిపోతున్న రోజులివి. మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ ఇక గోజారదు, వాదించదు, చెడుగును నిరోధించదు. దేవుని ఆత్మ పాపం బరితెగించిపోతుంది. నిజమైన భక్తిగల బోధకులకు ఈ రోజున విశేష ప్రచారం లేదు. అచ్చం నోవహు దినములే ఈ రోజుల్లో జరుగుతున్నది అని అనిపిస్తుంది కదూ. అంతేకాదు, ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది. విశ్వాసులు అకస్మాత్తుగా ఎత్తబడతారు, అదృశ్యమైపోతారు. నోవాహు కాలంలో అలాగే తీర్పు వచ్చిన ప్రజలు మారు మనసు పొందరు. నోవహు వ్యక్తిత్వం విలక్షణమైనది. నోవహు దేవుని ఆజ్ఞకు విధేయుడు. నోవహు నిర్మించే ఓడకు యేసుక్రీస్తునందలి రక్షణకు పోలికలు ఉన్నాయి. క్రీస్తునందు మనకు క్షేమము, భద్రత. నోవహు ఓడలో జలప్రలయ సమయంలో అందరికీ క్షేమము, రక్షణ. లోకానికి ప్రళయం రాబోతున్నది. అందులో నోవాహుకు, అతని కుటుంబానికి మాత్రమే క్షేమము. 120 సంవత్సరాలు దేవుడు ప్రజలకు వ్యవధి ఇచ్చాడు. నోవాహు విశ్వాసము, విధేయత అతన్ని రక్షించాయి అని చెప్పవచ్చు. యేసు శిలువ తప్ప పాప పరిహారానికి మరో మార్గం లేదనే వస్తుపాఠం నోవహు ఓడ. నోవహు దేవుని నుండి ఆజ్ఞ పొందినవాడై ఓడ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రజలు రాబోయే మహా జలప్రలయానికి సిద్ధంగా ఉండాలని నోవహు బోధించాడు. చితిసారకము మానుతో నీకోసం ఓడను చేసుకో. అరలు పెట్టి ఆ ఓడను తయారు చేసి లోపల వెలుపట దానికి కీలు పూయాలి అన్నాడు దేవుడు. చితిసారకపు మాను చాలా గట్టిది. ఇప్పటి టేకు కర్ర కంటే నాణ్యత గల బహుకాలం మన్నుతుంది. ఆ ఓడలో అరలు పెట్టాలి. గూళ్ళు ఉండేటట్లు తయారు చేయాలి. పెద్ద పెద్ద వాటికి పెద్ద అరలు, చిన్నవాటికి చిన్న చిన్న గూళ్ళు, గదులు. కీలుతో దాన్ని పూయాలి. నీళ్లు లోపలికి రాకుండా కీలు జిగట దానికి బాగా పులమాలి. నీవు దానిని చేయవలసిన విధమేదనగా 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు దానికి ఉండాలి. అది చాలా పెద్ద ఓడ. దాని పరిణామం ఎంతో పెద్దది. అప్పటి మనుషులు గుహా నిర్వాహకులు కాదు, నాగరికులే. నోవహు గొప్ప మేధావి. గమనించాలి, ఈ ఓడ సముద్ర ప్రయాణానికి ఉద్దేశించినది కాదు. జలప్రలయం నుండి కాపుదల కోసం ఈ ఓడ నిర్మాణం జరుగుతుంది.
ఈ ఓడ 450 అడుగుల పొడవు. ఈ రోజున ఓడ నిర్మాణంలో శాస్త్రజ్ఞులు చూపుతున్న కౌశలానికి ఏమీ తీసిపోదు నోవాహు ఓడ. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి ముగించాలి. ఓడ తలుపు దాని పక్కనే ఉంచాలి. కింది అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు గలదిగా దానిని చెయ్యాలి. లోపల వాసన రాకుండా గాలి సూర్యరశ్మి వచ్చేటట్లు చక్కని కిటికీలు అమర్చాలి. ఈ ఓడకు ఒకే తలుపు. ఇది యేసుక్రీస్తుకు సంకేతం. నేనే ద్వారమును అన్నాడు యేసు ప్రభువు. 3 అరలు ఒకదానిపై ఒకటి. ఎంత గొప్ప కౌశలం, సామర్థ్యం! ఈ నిర్మాణంలో నోవహు ఎంతో శ్రేష్టమైన సామర్థ్యం కనపరుస్తున్నాడు. అలాగే నేర్పు కూడా కనపరుస్తున్నాడు. దీని నిర్మాత దేవుడే. నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదంతా చేస్తున్నాడు. ఇదిగో, జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయటానికి భూమి మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోతుంది అన్నాడు దేవుడు. భూమి మీదికి తీర్పు రాబోతుంది. జంతువులకు, పశుపక్షాదులకు తీర్పు, సమస్త మానవులకు తీర్పు. దేవుడన్నాడు, నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను. నీవు, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడన్లు ఆ ఓడలో ప్రవేశించాలి. నీతో కూడా వారిని బతికించి ఉంచుకోవడానికి సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవాలి. వాటిలో మొగది, ఆడది ఉండాలి. నీవు వాటిని బతికించి ఉంచుకోవటానికి వాటి వాటి జాతుల ప్రకారం, పక్షులలో వాటి వాటి జాతుల ప్రకారం, జంతువులలో వాటి వాటి జాతుల ప్రకారం, నేలన ప్రాకే వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున అవి నీ వద్దకు వస్తాయి. గమనించాలి, ప్రతి జాతిలో 2. నోవాహు ఈ జంతువులను వేటాడి పట్టుకొని వచ్చాడా? లేదు, అవే వచ్చాయి. జంతువులు అపాయాన్ని పసిగట్టి క్షేమకరమైన ప్రదేశానికి వస్తాయి. జలప్రళయము వచ్చేస్తుందని ఈ జంతువులకు తెలిసిపోయింది. అందుకే అవి ఆదరాబాదరాగా వచ్చేశాయి. నోవాహుకు అది సమస్య కానే కాదు. వాటంతటా అవే వచ్చాయి. తినటానికి నానా వివిధాల ఆహార పదార్థములను సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. అదే నీకు వాటికి ఆహారము. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు అలాగే చేశాడు. నోవాహు చేస్తున్న పని ప్రయోగాత్మకమైనది. నోవాహు ఓడలోని జంతువులన్నీ ఆ రోజు వరకు శాకాహారులే. అందులో ఏదీ మాంసము తినదు, ఒకదాన్ని ఒకటి చంపదు. యెషయా 11వ అధ్యాయము 6-7 వచనాలలో తిరిగి జంతువులు కూడా ప్రథమ స్థితికి వచ్చే కాలం 1000 ఏండ్ల పరిపాలన అని చెప్పబడింది. తోడేలు, గొర్రెపిల్ల కలిసి నివాసం చేస్తాయి. చిరుతపులి మేకపిల్ల వద్ద పరుండుతుంది. దూడ, కొదమసింహము పెంచబడిన కోడె కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడు. ఆవులు, వెలుగుబంట్లు కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్కచోటే పరుండుతాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డి మేస్తుంది. నోవహు నాటి స్థితే మరలా రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయము ఇంతటితో సమాప్తం.